మనకి పచ్చిమిర్చి వచ్చేసరికి వంకర లేకుండా బారుగా ఉంటే మనకి ఎక్కువ బొరుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా బారుగా లెంత్గా ఉండాలి అంటే మనకి ఆక్వాకాల్ అని ఉంటుందండి. అది లీటర్ నీటికి 5 ml చొప్పున మనం స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చినప్పుడు లెంత్గా బారుగా ఉండటానికి బాగుంటుంది. దాంతోపాటు పొటాషియం సియానైట్ని లీటర్ నీటికి 5 గ్రాములు కనుక కలిపి స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు కలర్ కూడా చక్కని కలర్, పీల్ కలర్ రాకుండా మరియు పసుపు రంగు కాయలు లేకుండా చక్కని పచ్చ రంగులో ఈ మిర్చి రావడం జరుగుతుంది. వెరైటీని బట్టి కొన్ని చోట్ల కొన్ని వెరైటీల్లో పసుపు రంగు రావడం కామన్గా ఉంటుంది. అదర్వైజ్ ఉన్నటువంటి అన్ని వెరైటీల్లోనూ కూడా మనం చక్కని చిలకాకు పచ్చ రంగులోకి మనం కాయలను రప్పించవచ్చు. ఈ కాయల రంగు రావడానికి మనం వాడకూడనటువంటి నాన్ టెక్నికల్ పార్ట్స్ని ఉపయోగించవద్దు. అవి ఉపయోగించినప్పుడు దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా దిగుబడి ఉన్నప్పటికీ కూడా కొంతకాలానికి మనకి దిగుబడి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పొటాషియం సియానైట్ని ప్లస్ ఆక్వాకాల్ కాంబినేషన్లో స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు కాయలు ఎంతగా బారుగా ఉంటుంది, ప్లస్ బరువు పెరుగుతుంది, ప్లస్ చక్కని చిలకాకు పచ్చని రంగులో పచ్చిమిర్చి ఉంటుందనేసి తెలియజేస్తున్నాను.